హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నామండి. ఇవి మీడియంగా ఉన్న అటుకులనమాట. దీన్ని రవ్వలాగా చేసుకొని తీసుకొచ్చుకుందాం. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. కడాయి పెట్టుకొని, కడాయిలో 1/4 కప్పు నీళ్లు తీసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ నెయ్యి, నీళ్లు మనకి మంచిగా తెరలాలనమాట. నీళ్లు తెరులుతూ ఉండగా మనం మిక్సీ పట్టుకున్న అటుకుల రవ్వ వేసేసుకుందామండి. వేసుకొని స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి. ఇప్పుడు ఉండలేమి లేకుండా దీన్ని మంచిగా కలుపుకుందాము. మనం రవ్వ వేసుకోగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోకి మార్చుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకుందాం. ఉండలు కానీ ఏమి లేకుండాను. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారవుతుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా తినాలన్నా కానివ్వండి, లైట్‌గాను ఉంటుంది. మంచి రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. కొంచెం ఆరనిద్దామండి. ఒక నిమిషం పాటు ఆరిన తర్వాత దీన్నొకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇంకా వేడిగానే ఉందండి. కొంచెం వేడిగా ఉండగానే దీన్ని మంచిగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుందనమాట. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయనమాట. ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి గాని, నూనె గాని అప్లై చేసుకుందామండి. అన్నింటిని మనం పెట్టేసుకుందాము. మనం రెడీ చేసుకున్న బాల్స్‌ని. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని, ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా మనకి ఉడికిపోతుందనమాట. 5 నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా ఉడికినాయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. కొంచెం పసుపు, ఇక్కడొచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకొని దాన్ని కూడా వేసుకున్నామండి. క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసేసి మొత్తం మంచిగా వేయించుకుందాము. ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకుందాం. ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని మిక్సీ పట్టుకున్నామండి. ఆ ప్యూరీ కూడా వేసేసుకుందాం. వేసి టమాటో మనకి మంచిగా వేగేటట్టుగా వేయించుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుందాము.
మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు దీనిలో వచ్చేసేసి మీరు కావాలంటే మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా! మ్యాగీతో పాటు వస్తుంది. లేదంటే మ్యాగీ మ్యాజిక్ మసాలా సెపరేట్‌గా కూడా ఉంటుందండి. అదైనా కూడా వేసుకోవచ్చు మీరు. ఈరోజొచ్చి నేను దీనికి పాప్‌కార్న్ సీజనింగ్ వేశాననమాట. ఒక అర టీ స్పూన్. ఏమీ లేదనుకోండి గరం మసాలా కూడా వేసుకోవచ్చనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి ఈ ప్యాకెట్ అనమాట. మనం పాప్‌కార్న్ కొనుక్కున్నప్పుడు ఈ ప్యాకెట్ ఉంటుంది వస్తుందనమాట. మనం యూజ్ చేసుకోగా మిగిలిన దాన్ని గనక తెచ్చుకున్నామనుకోండి ఇలా యూజ్ చేసుకోవచ్చు. పాప్‌కార్న్ సీజనింగ్ వేసుకున్న, మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకున్న, ఏది వేసుకున్నా గానీ దీని టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు నీళ్ళైతే వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇలా ఉడుకుతూ ఉండగా దీనిలో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బాల్స్ వేసేసుకుందాము. ఇలా కొంచెం జ్యూసీగా ఉంటే మనకి బాల్స్ చక్కగా జ్యూస్ అంతా పీల్చుకొని బావుంటుందండి టేస్ట్. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. పిల్లలకి రోజు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టివ్వాలన్నా కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. అంతేనండి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. నోట్లో వెన్నలా కరిగిపోతాయన్నమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.